ప్రైజ్ ద లార్డ్. విశ్వాస సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ గొప్ప విశ్వాసము, అతి పరిశుద్ధమైన విశ్వాసము, అమూల్యమైన విశ్వాసము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వాక్య భాగం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిని అనుసరించుచు ఆచరించుచు నీతిమంతుడని యేసు వైపు చూచుచు ఈ ఆత్మీయ యాత్రలో పరమునకు సిద్ధపడుచున్న నా దేవుని పిల్లలారా, మనమందరము విశ్వాస మూలముగా జీవించవలెను. యేసయ్య రక్తముతో కడగబడి మనస్సును మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని ఆత్మచేత కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి ఎంచబడిన మనమందరము ఈ ఆత్మీయ పయనములో విశ్వాసముతోనే బ్రతకవలెను. అనేకులు ఆత్మీయులలో కనుమరుగైపోతున్న విశ్వాస జీవితం. ఒకప్పుడు ఉన్న ప్రారంభంలో ఉన్న విశ్వాసం ఇప్పుడు కనబడుటలేదు, కనుమరుగైపోతున్నది. ఒకప్పుడున్న దృఢ విశ్వాసము విడిచిపెడుతున్నారు. ఎంత బాధకరము! నా దేవుని పిల్లారా, ఈ కడవరి జనములలో మనమందరము మనలో మరుగైపోయినా కనుమరుగైపోయినా విశ్వాసమును మరలా పొందుకొనేదము. అవిశ్వాసములు కాక విశ్వాసము గలవారమై స్థిరులమై ఉండేదము. అల్ప విశ్వాసము కాక పరిపూర్ణమైన విశ్వాసముతో నడిచెదము. మన విశ్వాసమును వృద్ధి పొందించున్నట్లుగా ప్రభు సన్నిధిలో ప్రార్థించెదము. పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది విశ్వాస వీరులు వారి యాత్రలో విశ్వాసం మీద ఆధారపడి విశ్వాసముతోనే వారి జీవితమును ముడివేయబడిన వారై జీవించిరి. అగ్ని గంధకాలలో ఉంచబడిన, సింహం బోన్లో నిలిచిన, చెరసాలలో వేయబడిన, ప్రతికూలమైన కార్యములు ఎదురైన, చుట్టూ శ్రమల వలయములో బంధించబడిన, విశ్వాసమును పాడు చేసి ఎన్నెన్నో కార్యాలు ఎదురైన వారు తమ విశ్వాసమును వదలక గట్టిగా పట్టుకొని విశ్వాసము ద్వారా సమస్తమును జయించిరి. లోకమును జయించినది మన విశ్వాసమే. మన విశ్వాసం మనుషుల జ్ఞానం మీద ఆధారం పడక దేవుని శక్తిని ఆధారము చేసుకొని జీవించదము. కావున నా దేవుని జనాంగమా, మన యేసయ్య వైపు చూచెదము. ఆయన పాదముల చెంత నిలిచెదము. ఆయన మాటలు వినేదము. నిశ్చయముగా మనలో విశ్వాసము కలుగును. క్రియలు కలిగిన విశ్వాసముతో జీవించెదము. ఆ విశ్వాసమే మనం రక్షించును, స్వస్థపరచును, అద్భుతములు జరిగించును, బలవంతులుగా మార్చును, మన సమస్యలు కూలిపోవునట్లుగా చెయ్యును, మనలను సంపూర్ణతలోకి నడిపించును. విశ్వాసము ద్వారానే అన్ని విషయములలో ఆశీర్వదించబడెదము. కావున నా ప్రియ దైవ జనాంగమ, నీతిమంతులమైన మనము విశ్వాసముతో జీవించేదము. అనేకులకు మాదిరిగా ఉండేదము. విశ్వాసముతోని విశ్వాసమునకు కర్తైన యేసయ్యను మధ్యాకాశములో ఎదుర్కొనేదము. ప్రార్థన. నా యేసురాజా, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. ప్రభువా, నీతిమంతులుగా తీర్చబడిన మేమంతా మీ రక్తంతో కడగబడి బాప్తీసం పొంది ఆత్మచేత ముద్రించబడి నీతి యావత్తు జరిగించుచు నీతిని మా హృదయంలో ఉంచుకున్న మేమంతా కూడా మీ సన్నిధిలో విశ్వాసముతో జీవించున్నట్లుగా సహాయం చేయమని కోరుతున్నాం. ఎవరు అవిశ్వాసులు కాక, అల్ప విశ్వాసులు కాక, విశ్వాస భ్రష్టులు కాకున్నట్లుగా గొప్ప విశ్వాసాన్ని, అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని పొందుకున్న వారమై విశ్వాసముతో జీవించుచు ఈ ఆత్మీయ యాత్రలో ముందు కొనసాగడానికి ప్రతి ఒక్కరికి కృపని మెండుగా నిండుగా దయచేసి మమ్మల్ందరినీ మీరు రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ విశ్వాసమూలముగా జీవించెదరుగాక. గాడ్ బ్లెస్ యూ.